మేడారం జాతర ఎరికే కదా, పుష్కరాలంత జనం వస్తారు అక్కడికి. మొన్న చిన్న జాతర కూడా జరిగింది, ముచ్చ జనం వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చిర్రు. మరి అక్కడికి ఓనోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచో దండం పెట్టుకోరు దేవునికి. ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా జోర్దారుగా అయిందుల్లా మా మేడారం సమ్మక్క సారక్క జాతర. 2 ఏళ్ల కోపారి పెద్దెత్తున అవుతుంది గాని పోయినేడు జోర్దార్ అయింది కదా. ఈ ఏడు జరంతా చిన్నగా అవుతుంది. పేరుకే చిన్న జాతర గాని పబ్లిక్ అయితే మాలాజుగానే వచ్చిర్రు. ఇక జాతర కోసము సమ్మక్క సారక్క గద్దెలకు రంగులేసి ముగ్గులేసి చూడసక్కదనంగా తయారు చేసిర్రు. ఇక అయ్యగార్లు పూజలు చేసి కోడి పిల్లను బలిచ్చి అడవి దేవతలను గద్దెకు తీసుకొచ్చిర్రు. ఇక మొదలు ఊరు సొచ్చేగాడ ఇట్లా గుంజవాతి పూజలు చేస్తారు. దానికి మామిడాకులు నడుమిట్లా ఓ కోడి పిల్లను గట్టి ఏలాడదీస్తారు. ఇది చేస్తే మా ఊరోళ్లకు మంచిగా అవుతుంది. పబ్లిక్ చూడుండ్రి ఏ తీర్లచ్చిర్రో. జంపన్న వాగుల నీళ్లు లేకపోయే వరకు సర్కారోళ్ళు పక్కనే నల్లలు పెట్టిచ్చిర్రు. ఇక అవిటి కింద తానం చేసి గద్దెలు దానికి పోయి తల్లులకు బంగారం ఇచ్చి సల్లంగా చూడమని మొక్కుకున్నారు. ఇక ఈ ఆడోళ్లకు దేవుడు ఊనే వరకు ఎట్లా సిగాలు ఊగుతున్నారో చూడుర్రి. సమ్మక్క సారకను మొక్కతందుకు చుట్టుపక్కలున్న పబ్లికే కాదు లీడర్లు కూడా వచ్చిర్రు. ఇగో మా మంత్రి చందులాల్ సారు, అట్లనే ఎంపీ సీతారాం నాయక్ సారు, అట్లనే మా ఎస్పీ సారు కూడా వచ్చి అడవి తల్లులకు మొక్కుకున్నారు. గద్దెతన మస్తు డెవలప్ చేస్తామని చెప్పిర్రు. ఇగో మంత్రి సారు చెప్తున్నాడు ఇనుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో రేపు 2016 వచ్చేటువంటి జాతరను బ్రహ్మాండంగా చేయాలి. ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. ఎన్నో అన్ని రకాల అభివృద్ధితో పాటు ఇక్కడ కొన్ని మరి పడుకోవడానికి కొన్ని చౌల్ట్రీలు అవన్నీ కట్టేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మన తెలంగాణ మా మేడారం ఇంకింత జోర్దార్ అవుతుంది అన్నట్టు.